మంథన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. దళిత బంధు సంక్షేమ పథకంలో అవకతవకలపై వారు నిరసన వ్యక్తం చేశారు. అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా అర్హులను కాకుండా అధికార పార్టీ నేతలకు ఇస్తున్నారంటూ కూడా వారు ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించిన సందర్భం అయితే ఈ రోజు జరుగుతుంది. అంటే ఈ దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలలో చాలా మట్టుకు అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానికులంతా కూడా అంటే దళితులంతా కూడా ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. అంటే స్థానిక నేతలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే ఈ లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ దళిత బంధును మంజూరు చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నేతలదే హవాగా నడుస్తుంది. అంటే తమలో తాముకు ఒక కుట్ర పన్ని తమను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దళితులను అందరినీ కూడా ఒక విచ్ఛిన్నం చేసే పరిస్థితి అయితే కదా పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే చిచ్చు పెట్టి తమ వర్గాలను అణగదొక్కే దిశగా కూడా వీళ్ళంతా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు తమలో ఉన్న ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలాంటి వాళ్ళకి కూడా దళిత బంధును కేటాయిస్తున్నారు. అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కూడా ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా అర్హులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని ఈ స్కీమ్ మాత్రం వర్తించేటట్టు కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కానీ నిజమైన అసలైన అర్హుదారులను మాత్రము పక్కన పెడుతున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా గొగ్గోలు పెట్టిన పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అంటే అక్కడికి సంబంధించిన స్థానిక బడా నేతలు ఎవరైతే ఉంటారో వారి అనుచరులకు మాత్రమే అంటే ఈ ఒక్క స్కీమ్ లోనే కాదు దాదాపు ఈ మధ్య కాలంలో బీసీ లోన్ లో సంబంధించి కూడా బీసీ బంధు కూడా ఇలాంటి విషయాల్లో కూడా చాలా మటుకు ఇలాంటి పెద్ద అంటే డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం అనుచరులకు పార్టీ కార్యకర్తలకి కేటాయిస్తున్నారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. దీనికి ఊతపోస్తూ ఈ రోజు వీళ్ళంతా కూడా అంటే తమ దగ్గర పూర్తి సమాచారం ఉంది, అర్హులకు కాకుండా అనర్హులకు ఇదంతా కూడా కేటాయిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం అయితే చేపట్టింది. గతంలో కూడా ఇదే ఇష్యూపై సీఎం కేసీఆర్ సాక్షాత్తు బయటికి మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి, కమిషన్లు తీసుకుంటున్నారు కొంతమంది, వారిపై వేటు వేస్తారని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే అలాంటి చర్యలు ఎక్కడ కేసీఆర్ తర్వాత తీసుకున్నటువంటి పరిస్థితి, కానీ ఆయనే ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడుతున్నారు, చాలా మంది కమిషన్లు తీసుకున్నారు దళిత బంధు విషయంలో చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు చేస్తున్నటువంటి ర్యాలీకి సంబంధించి కానీ లేకపోతే నిరసనలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సాక్షాత్తు సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేల పనితీరుపై కానీ స్థానిక నేతలు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలలో అక్రమాలు చేస్తున్నారంటూ సాక్షాత్తు సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి అయితే ఉండేది. కాకపోతే ఆ దిశగా ఎక్కడ కూడా అంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న నేతలు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఎక్కడా కూడా జరగలేదు. అలాంటి వారిపై వేటు వేసే ప్రయత్నం కూడా జరగలేదు. ఎందుకంటే దాదాపుగా ఇటీవల కాలంలో కేసీఆర్ విడుదల చేసిన ఎమ్మెల్యేల జాబితా తొలి జాబితాలో దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకవేళ అంత పెద్ద ఎత్తున సాక్షాత్తు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాటాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపించిన సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ సిట్టింగ్లకే దాదాపుగా 115 నియోజకవర్గాలలో కూడా స్థానాలు కల్పిస్తూ స్వల్ప మార్పులు మాత్రమే చేయడం జరిగింది. అంటే దీనికి కేవలం ఒక బెదిరింపు చర్యగా మాత్రమే స్థానిక నేతలకు ఒక బెదిరింపు చర్యగా మాత్రమే మనం చూడొచ్చు. ఎక్కడ కూడా వారిపై ఎంక్వైరీ లాంటిది కానీ ఒక నిఘా పెట్టడం లాంటిది కానీ ఎలాంటి చర్యలు